మన దేశంలో పవర్ఫుల్ అండ్ లగ్జరీ సెక్యూరిటీ ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికే కదా. ఎస్పీజీ కమాండోలు, బుల్లెట్ ప్రూఫ్ కార్స్, ఆ రేంజే వేరు. ఒకసారి ఈ వీడియో చూడండి. మన ప్రధానికి కూడా లేనంత లగ్జరీ సౌకర్యం ఎంజాయ్ చేస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయని ఒక్క చెమట చుక్క కూడా కారకుండా ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల ఇద్దరు పెద్ద పెద్ద వీల్డ్ కూలర్స్ ను నెట్టుకుంటూ వస్తున్నారు. ఇంత గొప్ప వ్యక్తి ఎవరా అనేగా. ఈయన పేరు రాంపాల్ బాబా. భక్తులు ఈయన్ని దేవుడు అంటారు. ఒకప్పుడు ఈయన కూడా మల్లాగే పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్లే ఒక సాధారణ జూనియర్ ఇంజనీర్. హర్యానా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 18 ఏళ్లు ఉద్యోగం చేశాడు. సివిల్ ఇంజనీరింగ్ కన్నా ఆధ్యాత్మిక ఇంజనీర్ అయితే లాభాలు భక్తులు ఎక్కువగా ఉంటారు అని బాబా అవతారం ఎత్తాడు. సామ్రాజ్యం బాగానే బిల్డ్ చేసుకున్నాడు. కానీ 2006లో ఒక మర్డర్ కేసులో ఈయన పేరు బయటకు వచ్చింది. కోర్టు రమ్మంటే ఏకంగా 42 సార్లు డుమ్మా కొట్టాడు. దీంతో 2014లో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే బాబా గారి ప్రైవేట్ ఆర్మీ పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్స్ తో పోలీసుల పైన యుద్ధం చేశారు. ఆ 3 రోజుల ఘర్షణలో 6 దీంతో ఆయనకు కోర్టు జీవిత ఖైదేసింది. అలా దాదాపు 11 ఏళ్లు జైల్లో ఉండి మొన్న మధ్య కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చాడో లేదో అప్పుడే ఈ రేంజ్ మూవింగ్ కూలర్ లగ్జరీని మెయింటైన్ చేస్తున్నాడు. జైల్లో ఇన్నాళ్ళు ఏసీ లేకుండా ఎలా ఉన్నాడో ఏంటో. ఈయన జైలుకు వెళ్ళినట్టు లేదు, వెకేషన్ కి వెళ్ళినట్టుందని జనాలు నవ్వుకుంటున్నారు. దీన్ని అంటారు జైలుకి వెళ్ళి వచ్చిన జగద్గురు అనే ట్యాగ్ లైన్ పోలేదు అని. అలాగే కూలర్లో మోసే భక్తుల బుర్ర మారదు. మరి ప్రధానిని మించిన ఈ బాబా గారి కూలర్ స్వాగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.